ఇవాళ నేను చాట్ చేస్తున్నానండి. దానికి కావాల్సిందండి అలసందులు మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ బాయిల్ చేసుకున్నాను అండి ఇవన్నీ. తర్వాత బ్లాక్ చెన్నా అంటే శనగలండి, రామూంగ్ దాల్ అంటే పెసలు, పీనట్స్ అండి, ఏరుశనగపప్పు, తర్వాత ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, కారము, లెమను అండ్ సాల్ట్ అండి. ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. కొత్తిమీర కొంచెం ఉంచుకున్నామండి, చెప్తాను. తర్వాత సాల్ట్, కారం వేసేసుకున్నామండి 2. తర్వాత మిక్స్ చేసుకున్నామండి బాగా. చూడండి, బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కలర్గా వస్తుందండి, రెడ్ కలర్గా. తర్వాత కొంచెం లెమన్ పిండేసుకోవాలండి బాగా. లెమన్ ఇలా పిండేసుకోవాలి, జ్యూసీగా అవుతుంది. తర్వాత బ్లాక్ చెన్నా, తర్వాత అలసందలు కొంచెం అండి, కరెక్ట్ క్వాలిటీలో వేయాలండి అన్నీ. తర్వాత పీనట్స్, తర్వాత పెసలండి, పచ్చి పెసలు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవి మిక్స్ చేసుకోవాలండి బాగా. సింపుల్గా అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు, చాట్ మసాలా వద్దండి, హెల్త్కి మంచిది కాదు. ఇవైతే గుడ్ ఫర్ హెల్త్ అండి, మంచిగా ఉంటుంది. సాయంత్రం ఈవినింగ్ అప్పుడు స్నాక్స్ మంచిగా పిల్లలకు కూడా మనం చేసి పెట్టుకోవచ్చు. సింపుల్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంటుంది. మసాలాలో రెడ్ కారం చిల్లీ పౌడర్ వేసుకొని మసాలా లాగా ఉంటుందండి. మీరు ఏం మసాలాలు, ధనియాల పొడి కానీ ఎటువంటి అవసరం లేదండి ఈ చాటుకు మాత్రానికి. చూడండి ఎంత బాగుంది. పైన కొత్తిమీర వేసుకున్నామండి. చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. నా వంటలు మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి. థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది భలే టేస్ట్గా ఉంటుందండి, నిజంగా సీరియస్లీ భలే టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ట్రై చేసుకొస్తానండి, ఓకేనా. థ్యాంక్స్ అండి.